చూద్దాం. బ్రేకింగ్ న్యూస్. అనంతపురం పోలీస్ స్టేషన్లో లాయర్ మృతి చెందాడు. సివిల్ కేసుకు సంబంధించి పిఎస్కు వెళ్లిన లాయర్ శేషాద్రి అక్కడే అస్వస్థతో కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కి తరలించేసరికి చనిపోయాడు. పోలీసులు మందలించడం వల్లే శేషాద్రి మృతి చెందాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్యాప్తు చేపట్టాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి యోగానంద్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, అంటే పోలీసుల ఆరోపణల వల్లే ఇవాళ శేషాద్రి మరణించినట్లుగా తెలుస్తుంది. అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సౌమ్య, అనంతపురం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది. శనివారం ఒక సివిల్ కేసు సంబంధించిన విషయంలో ఆ స్పందనలో పబ్లిక్ గ్రీవెన్స్ లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసు ఇరు వర్గాలకు పిలిపించి మాట్లాడే సమయంలో ఒక్కసారిగా గుండెపోటుతోనూ మరి ఏ కారణంతోనో కుప్పకూలి అక్కడికడే కుప్పకూలడంతో పోలీసులు హుటాహుటిన ఆసుపత్రి నడిచారు. ఆసుపత్రి నడిచే లోపే ఆయన చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి కారణం పోలీసులు మందలించడం, గట్టిగా అరవడం వల్లే శేషాద్రి కుప్పకూలి మరణించాలని బంధువులు పెద్ద ఎత్తున గత రోజుగా నిన్న ఆదివారం అంతా కూడా ఆందోళన చేశారు. దీంతో పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున బార్ అసోసియేషన్ కూడా ఆందోళన చేయడంతో నిన్న పోలీసులు జిల్లా ఎస్పీ అందరూ కూడా దీనిపై చర్చించి న్యాయ నిపుణుల సలహా మేరకు అనుమానాస్పద కేసు నమోదు చేసి చెప్తున్నాం. ఇందులో పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంది, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పరిశీలిస్తారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఎక్కడ కూడా ఆ పోలీసులు అతనిపై చేంజ్ చేసుకోవడం కానీ ఎక్కడ అరవ కూడా తెలుస్తుంది. ఇంకా కూర్చొని మాట్లాడే సమయంలో ఇదివరకే గుండెపోటు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిలో నిజాలు వెలికి తీయాలి, నిజంగా పోలీసులు దండించడం వల్లే సుఖేంద్ర గురించినట్టు కూడా లాయర్లు పనులు ఆరోపిస్తున్నట్టు పోలీసులు కేసు నమోదు జరిగిస్తున్నారు. సౌమ్య, యోగానంద్, సివిల్ కేసుకు సంబంధించి పోలీసుల దగ్గరకు వెళ్ళడం జరిగింది అంటున్నారు. అంటే సివిల్ కేసు అంటే ఏ కేసుకు సంబంధించి అని చెప్పుకోవచ్చు? ఇప్పుడు ఇంటి రెంట్కి సంబంధించి ఇరు వర్గాల మధ్య ఇంటి రెంట్కి సంబంధించి గత 2 ఏళ్లుగా నడుస్తుంది. పబ్లిక్ గ్రీవెన్స్ లో కూడా జిల్లా ఎస్పీకి రెండు పార్టీలు కంప్లైంట్ తీసుకోవడంతో 2 పార్టీలు పిలిపించి రాజీ చేయాలని కూడా పిలిపించి మాట్లాడాలని కూడా జిల్లా ఎస్పీకి సూచన చేయడంతో 3వ పట్టణ పోలీసులు సిఐ శాంతిలాల్ కూడా రంగంలోకి దిగి ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడే సమయంలో కూడా రాత్రి 8 గంటల సమయంలో కూడా జరిగింది తెలుస్తుంది. అయితే శాంతిలాల్ లో చాలా సోషల్ మీడియాని కూడా డిపార్ట్మెంట్ లో పేరుంది కాబట్టి ఆయన తప్పేమి ఉండకపోవచ్చు కూడా పోలీసులు మొదట తీసుకుని సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించారు. సీసీ ఫుటేజ్ కూడా ఎక్కడ కూడా పోలీసు దూసుగా ప్రవర్తించాలని కూడా తెలుస్తుంది. అయితే దీనిపై కేసు నమోదు చేయాలి బంధువులు పట్టుబట్టడంతో కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. సౌమ్య, థ్యాంక్ యూ యోగానంద్.